మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఎంతోమంది మీ పైన నవ్వుండొచ్చు, అవమానమై ఉండొచ్చు, కొన్ని చోట షేమ్ ఫీల్ అయి ఉండొచ్చు. అసలుకి వీడికి ఇది కూడా రాదా, ఈమెకి ఇది కూడా రాదా అని మాట మనం పడి ఉండొచ్చు. అలాంటి ఒక అవమానం ఫేస్ చేసినప్పుడు ఏం చేయాలి? ఇంటికి వచ్చి చాలామంది బాధపడతారు. ఎన్నో స్టూడెంట్స్ నాకు కాల్ చేస్తారు. ఈరోజు నాకు జాబ్లో ఇట్లా అయిపోయింది, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు, ఈ జాబ్ లేకపోతే నాకు ఫ్యామిలీ రన్ చేయడం కష్టమవుతుంది, దిస్ జాబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, కానీ ఈరోజు ఇట్లాంటి ఒక సంఘటన జరిగింది అండ్ ఐ ఫీల్ వెరీ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇట్లాంటి మెసేజెస్ నాకు వస్తుంటాయి. అండ్ ఒక ఫ్రెండ్ ఎలా ఆదుకుంటాడో ఒక గట్టి నమ్మకంతో, నేనున్నా, హామీ ఇస్తున్నా, పరిష్కారం ఉంటుంది, అలాంటి ఒక సొల్యూషన్ ఉండాలి తెలుగు స్టూడెంట్స్కి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న, ఆంధ్రప్రదేశ్లో ఉన్న, హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, నేను చూసినంత వరకు ఒకటే ప్యాటర్న్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉండే. రండి 1 మంత్ నేర్చుకోండి, 45 డేస్ నేర్చుకోండి, 2 మంత్స్ 3 మంత్స్ అని కొందరు అంటారు. ఇంగ్లీష్ వచ్చే వరకు రండి, క్లాసెస్లో కూర్చోండి, ఇలానే అంటారు తప్ప ఎవరు కూడా నా చేయి పట్టుకో, నిన్ను నేను గమ్యానికి తీసుకుని వెళ్తాను. గమ్యం ఏముండాలి? మీతో ఇంగ్లీష్ రాయించడం, మాట్లాడడం, అంటే రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ. అండ్ ఈ స్పీకింగ్ ఫ్లూయెన్సీ కూడా ఎలా ఉండాలంటే న్యాచురల్ ఫ్లూయెన్సీ. అంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లో చదివి బయట కంట్రీకి వెళ్ళి అక్కడున్న నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్తో సహజంగా ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నామో, మాతృభాష మాట్లాడినట్టు, అలాంటి స్థాయిలో మాట్లాడినట్టు తయారు చేయగలిగితే అప్పుడు దాన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటాము. సో అలాంటి ఒక అండగా, ఒక హస్తం, ఒక నేస్తం ఉన్నారా మీకు? దట్ ఈస్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ దాట్ ఈస్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్. ఆ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ నేను తయారు చేశాను. ఫలితాలు నేను డెలివర్ చేశాక ఇంత హామీ ఇస్తూ నేను ఇప్పుడు కెమెరా ముందు మాట్లాడుతున్నాను. మీకు నిజంగా సిన్సియారిటీ ఉంటే నేను మిమ్మల్ని 3 మంత్స్ అడుగుతున్నాను. మండే టు సాటర్డే, అంటే వీక్లీ 6 హోంవర్క్స్, 6 క్లాస్ వర్క్, 6 హోంవర్క్, 3 మంత్స్ చేయండి. నేను మీతోనే ఇంగ్లీష్ మాట్లాడిస్తాను, ఇంగ్లీష్ రాస్తాను. ఐఎమ్ ప్రామిసింగ్ యూ రైటింగ్ ప్రొఫిషియన్సీ అండ్ న్యాచురల్ స్పీకింగ్ ఫ్లూయెన్సీ. ఇలాంటి హామీ ఒక మంచి ఫ్రెండ్గా ఆపదలో ఉన్నటప్పుడు చేయబట్టుకుని రిజల్ట్స్ డెలివర్ చేస్తాన్న హామీ ఎవరు ఇవ్వట్లేదు, నేను ఇస్తున్నాను. ఈ హామీని సదుపయోగం చేసుకుని ఎస్ సార్ మేము కూడా స్పీకింగ్ ల్యాబ్ చేరుతాము అన్న సిన్సియర్ ఇంటెన్షన్ మీలో ఉంటే దెన్ ఐఎమ్ ద రైట్ పర్సన్ అండ్ స్పీకింగ్ ల్యాబ్ ఇస్ ద రైట్ కోర్స్. తెలుగు ప్రజలు ఎన్ని ప్రయత్నాలు మీరు చేసుకోండి, మీరు తిరిగి 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 లాస్ట్కి నా దగ్గరికే వస్తారు. స్పీకింగ్ ల్యాబే చేరాలి. స్పీకింగ్ ల్యాబ్ నేను చెప్పిన క్లాస్ వర్క్ అండ్ హోంవర్క్ చేస్తేనే మీకు నిజమైన ఇంగ్లీష్ స్పీకింగ్ రిజల్ట్స్ వస్తుంది. సో పింగ్ మీ ఆన్ వాట్సాప్ టు టేక్ అడ్మిషన్ ఇన్ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్.